ఓం శ్రీ సాయినాథాయ నమః. వైవిధ్యము నిందగుర్చి బోధ. సాయిబాబా బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కర్లేదు. సందర్భానుసారములు బట్టి వారి ప్రబోధములు నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమును ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే హెంచుచుండెను. మిల్కి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరము ఇతరులను నిందించుటయే అసూయ, దురాభిప్రాయం మొదలగునవి కలుగును. యోగులు నిందలు ఇంకొక విధముగా భావించెదరు. మలినము పోగొట్టుకున్నటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మలిన్యము కడగవచ్చును. పరులను నిందించు అని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచుచు ఒక విధముగా వాడు నిందించు వాని సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను. అట్లు పరనిందలకు పాల్పడిన వానికి బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధములను బాబా సర్వజ్ఞానుడొకటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లా నేను చూడము, ఈ పంది అమిత్యము ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా హట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో శివుడి దర్శనము నీకు తోడ్పడునా. భక్తులు నీతిని గ్రహించి వెంటనే పోయాను. ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండేవారు. ఆ ఉపదేశం మనసునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కు దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచముపై కూడా బువ్వబెట్టను. అది భోజనం వస్త్రములకు గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయము నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదారు. ఆత్మ సాక్షాత్వం కొరకై సాధ్యమైనంత పాట పడవలేను. ఎంత కృషి చేసినానో అంత మేలు. బాబా తను సర్వాంతర్యామి చెప్పబడేవారు. అన్నటి అందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేడి 3.5 మురల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుట వరకే వారు ఈ రూపంలో నవతారం ఎత్తిరి. బాబాకు సర్వస్వ శరణగతి చేసిన హరిష్ణులు వారినే ధ్యానించినచో చక్ర తీపి కిరీటములు సముద్రములు కన్ను కాంతి కలిగి ఉన్నట్లే శ్రీ సాయి దదాత్మగా పొందిదరు. ఎవరైతే చావు పుట్టకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనసు, ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేల్కొనిరించే పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వశరణగతి చేయవలెను. వాడు దేనికి భయపడిన అవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మేదరో వారు లీలను విని ఇతరులకు చెప్పేదరో ఇతర విషయం ఏమియో ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్తును పొందేదరు. అనేక మందికి బాబా తన నామము జ్ఞాపించుకొని శరణు వేడుమనెను. తనెవరు అనుదాన్ని తెలుసుకునగనవారు వారికి శ్రవణము మనము చెయ్యుమని సలహా ఇచ్చేడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞాపి అందించుకునేవారు, కొందరికి తమ లీలను వినుటకు, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగలు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుటకు, కొందరిని ఖండోబ మందిరమునకు పంపుటకు, కొందరిని విష్ణు సహస్రనామములో, కొందరికి చందోగోపనిషత్, భగవద్గీత పారాయణము చెయ్యమని విధించుచుండేవారు. వారి ఉపదేశంలో పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగబోతుకు స్వప్నములో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగునని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుటకలవి కాదు, ప్రపంచ విషయంలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించేవారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపమున్న వచ్చి నిచ్చెన తీసుకుని రమ్మను అనెను. ఒకనాడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా వామన గండోకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగిన. బాబా అభిప్రాయమే ఎవరికిని తెలియలేదు. రాధాకృష్ణమై మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరము తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండినని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2
రూపాయలు ఇచ్చెను. ఎవరో ధైర్యము చేసి నిచ్చిన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడవానికి కూలి సరిగానో దదాత్మతోనో ధారాళముగానో ఇవ్వవలెనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పనిచేయువాడు పనిచేసే వారాలు కూడా సుఖపడేదారు. సమ్మేళనకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పార్థలుండవు. 18-19 అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.